ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది. శివకుమార్ గారు నమస్తే అండి. శివలాల్ గారు రాజశేఖర్ మాట్లాడండి. వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధిగా డాక్టర్ శివకుమార్ గారు వచ్చారు. శివకుమార్ గారు నమస్తే. ముందుగా ప్రధానంగా అంటే ఇందాక పూర్తి స్థాయిలో ఏదైతే హేతుబద్ధమైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఒక ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఇందాక రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. అయితే 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, అలాగే నగరపాలక సంస్థలు 20 మున్సిపాలిటీలు మొత్తం. అంటే ఈ సంఖ్య చూసుకుంటే కార్పొరేషన్ల సంఖ్య 3 కాస్త 4 పెంచాల్సిన అవసరం, అది వివరణ ఇచ్చారు, మీరు వినే ఉంటారు. సో దీనికి ప్రభుత్వం కొంచెం పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం, ప్రభుత్వం ఏదైతే కార్పొరేషన్లు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, అంటే నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రవేశపెట్టింది, ఇప్పుడు మళ్ళీ ఇది విలీనమో లేకపోతే విస్తరణో అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక బృహత్తర హైదరాబాద్గా చేయబోతుంది. సో ఇవన్నీ క్రెడిట్ ఉన్నా కూడా ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అంటే దీనికి ఆల్ పార్టీ మీటింగో లేకపోతే మేధావులు క్రోడీకరించడం ఇలాంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే రామ్మోహన్ గారు లాంటి సలహా అవసరం, అలాంటి వాళ్ళ సలహా. సో ఏం చెప్తారు? ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. అయితే ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు ఏదైతే మాట్లాడారో దానికి ఆల్రెడీ ఆ విశ్లేషణ చాలా పర్ఫెక్ట్ గా ముందు చూపుతోని మాట్లాడడం జరిగింది, నేను కూడా వినడం జరిగింది. అదే కాకుండా ప్రస్తుతం గవర్నమెంట్ కూడా, ముఖ్యమంత్రి గారు కానీ ఆ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ చివార్లు కూడా మళ్ళీ కలపడం జరుగుతుంది. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్ సపరేట్ ఉండే, దాన్ని గ్రేటర్ హైదరాబాద్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో 150 కార్పొరేటర్లు ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి చివారి అన్ని మళ్ళీ కలపడం జరుగుతుంది. ఇక్కడ పోతే గట్కేసర్ వరకు పోతున్నారు, ఇక్కడ పటాన్ చెరువు దాటి మొత్తం సంగారెడ్డి వరకు వెళ్తుందేమో. ఇట్లా ఆలోచిస్తే ఇటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే మొత్తానికి అటు మన రామోజీ ఫిలిం సిటీ అంటే దగ్గర అది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏమంటారు, అది తుర్కాంజాలు అక్కడ వరకు ఇక్కడ వరకు పోయేలాగా ఉంది. మొత్తానికి గతంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, 100 కిలోమీటర్స్ వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకోవాలనేది కూడా గతంలో కూడా ఒక చర్చ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎందుకో అది ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల ఒత్తిడి వల్ల, లేదంటే ప్రజలకి సౌలభ్యం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మొత్తానికి ఇవన్నీ చివరి ప్రాంతాలను కూడా పెంచుతూ గ్రేటర్ హైదరాబాద్ ని ఇంకా పెంచాలనే రకంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఎట్లయితే ఇప్పుడు ఈ 15 కాన్స్టిట్యున్సీలని సికింద్రాబాద్ మొత్తం మన దగ్గరనే సికింద్రాబాద్ డిసిసి, ఖైరతాబాద్ డిసిసి, హైదరాబాద్ డిసిసి అని 15 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలని విభజించి 5 కాన్స్టిట్యున్సీలని ఒక డిసిసికి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. అట్లనే బీజేపీ కూడా వాళ్ళ హిసాబ్లో మహంకాళి జిల్లా, ఇంకేదో జిల్లా అని వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే దిశగా పెట్టింది. అయితే ఇప్పుడు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే పరిమితి పెరుగుతుందో దీనికి కూడా ఇప్పటి వరకు అంటే ఒక్కరే మేయర్ ఉన్నారు కాబట్టి అట్లేం ఉండదు. ఈసారి 3-4 మేయర్లు అవుతారు. హైదరాబాద్ ఇప్పుడు ఉన్న మేయర్ కాకుండా ఇంకొక 3 మేయర్లు పెరిగే అవకాశం కూడా ఉంది. అది మొత్తానికి ఆ పరిమితి మరి ఎట్లా డివైడ్ చేస్తారు, సేమ్ అదే తూర్పు, పరమణ, ఉత్తర, దక్షిణం లాగా ఆ 4 భాగాలని ఈ పరిమితిలో ఈ మున్సిపాలిటీ వస్తుంది, ఈ పరిమితిలో ఇంత ఏరియా వస్తుంది అనేది గిట నిర్ణయం ఏమైనా తీసుకొని అట్లాగే చేయబోతున్నారు. అండ్ మోర్ ఎవర్ ఒకటే జిహెచ్ఎంసి లేదంటే ఒకటే మేయర్ ఇదంతా కూడా ఇంత పెద్ద ఏరియాని కవర్ చేయడం అనేది కూడా ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఎవరో మాట్లాడారు దీని విషయంలో కూడా. అయితే మొత్తానికి వాళ్ళ ఆలోచన విధానము ప్రజలకు ఏదైతే వాళ్ళకు అందుబాటులో ఉండేలాగా, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఈ మేయర్ ఆఫీస్ అంటే ఇప్పుడు మన దగ్గరికి ట్యాంక్ బండ్ కి రావాలా, కానీ ఎక్కడో మేడ్చేళ్ళు ఉన్నోళ్ళు లేకపోతే గట్కేసర్లు ఉన్నోళ్ళు ఇక్కడ రావాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది కూడా జరుగుతుంది. కాబట్టి ఆ దిశగానే వాళ్ళకి ఇదంతా ఒక ఏరియా లిమిట్ తీసుకొని ఇంత ఏరియాలో ఒక జిహెచ్ఎంసి ఉంటుంది, దానికి ఇట్లా మేయర్ ఉంటారు, డిప్యూటీ మేయర్ ఉంటారు. ఆ రకంగా ఐదర్ 3 అన్న కావచ్చు లేకపోతే 4 అన్న కావచ్చు. దాన్ని పరిమితిని బట్టి
ఇప్పుడు కలిపిన ఇంకొక అంశం కూడా రామ్మోహన్ రావు గారు మాట్లాడారు, అంటే నిధులు కేటాయింపు కూడా అంటే అనుకున్న స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతానికి లేకపోతే నష్టం జరగడమో లేకపోతే ఇంకోళ్ళకి అనుకూలంగా ఉండటం ఇలాంటి హెచ్చు తగ్గులు ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం సర్దుబాటు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఒకసారి కార్పొరేషన్ సపరేట్ అయ్యి ఒక ఏరియాకి ఈఎంఐ మేయరే, ఈ డిప్యూటీ మేయర్, ఈ కార్పొరేటర్లే ఇన్ఛార్జ్ అన్నప్పుడు వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు వాళ్ళకే ఉంటాయి రాజశేఖర్ గారు. ఎందుకంటే ఇప్పుడు డివైడెడ్ బై 4 అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి డివైడెడ్ బై 1 ఉంది కాబట్టి అప్పుడు డివైడెడ్ బై 3 or 4 అయితే 3 భాగాలు 4 భాగాలకే డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేటర్లు వాళ్ళు అనుకున్న ₹1 మొత్తానికి డివిజన్ వారీగా పనులు చేయడానికి వాళ్ళు ఏదైతే ఎస్టిమేషన్ చేసిన దానికి ₹2 కోట్ల అనేది నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు అనుకోకుండా ఏదన్నా కొత్తది వాళ్ళు అభివృద్ధి చేయాలా, లేకపోతే ఏదో డ్రైనేజ్ వర్క్ లేకపోతే ఇంకేదో వర్క్ చేయాలంటే దానికి సపరేట్ గా ₹1 అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇదే బడ్జెట్ టోటల్ బడ్జెట్ ని డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 4 ఉంటది. అప్పుడు ఏ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని మనం పెడతారా, అది మళ్ళీ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది, ఏ రకంగా పెడతారా అనేది. ఎందుకంటే ఇప్పటికీ మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటుంది. అప్పుడు మరి ఈ పరిమితులు మారిన తర్వాత ఇటు మల్కాజిగిరి అంటారా, లేకపోతే మేడ్చల్ అంటారా, లేకపోతే ఇక్కడ ఉప్పాలపల్లి అనే రకంగా మాట్లాడతారా, ఇటు గండిపేట సైడ్ మళ్ళీ ఆ రకంగా హైదరాబాద్ అంతా కలిపి ఒకలాగా మాట్లాడతారా, ఇటు వనసలిపురం ఆ ఏరియా అంతా కలిపి అట్లా ఏ రకంగా ఈస్ట్ వెస్ట్ అని పెడతారా, లేకపోతే నార్త్ సౌత్ అని లేదు కాదంటే ఇంకా ఆ పరిమితి ప్రకారం ఏదైనా కాన్స్టిట్యున్సీ పేరు పెట్టి లేకపోతే ఎవరి పేరు అన్నా పెట్టి అట్లా ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అనేది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే మనకు తెలుసు. జస్ట్ ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మొత్తానికి ఇది ఒక శుభ సూచకమే. కానీ అనుకున్నట్టు చేస్తేనే బాగుంటది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసి ఆగమేఘాల మీద కలెక్టర్లు అన్నాడు, తహసీల్దార్లు అన్నాడు, వాళ్ళు అన్నారు, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అన్నాడు. కానీ ఎక్కడ ఏమి లేదు, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది అనేది మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, లేకపోతే ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి గత ప్రభుత్వం లాగా కాకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చిన డిసిషన్ ప్రజలకు సమ్మతమైంది, చాలా మంచిగా ఉంది అనే రకంగా ప్రజల నుంచి ఇటు రామ్మోహన్ రావు గారు లాంటి అనలిస్టులు కూడా మెచ్చుకోవాలంటే మటుకు ఖచ్చితంగా చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సూచనలు కూడా తీసుకొని అడ్వైజ్ తీసుకొని సూచనలు తీసుకొని లేకపోతే మార్పులు చేర్పులలో ఏమన్నా మొత్తానికి ఇప్పుడు రాజశేఖర్ మీరు అన్నట్టు ఆల్ పార్టీస్ కానీ లేకపోతే మొత్తానికి అందరినీ పిలిచి కూడా ఒక చర్చ చేసి ఆ ముసాయిదా పెడితే ఇంకా బాగానే ఉంటది. ఎందుకంటే రేపటి దినం ఆపోజిషన్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని మమ్మల్ని అడిగినరా, మాకు సంబంధం లేకుండా చేసిండ్రు, మమ్మల్ని తోసిపుచ్చేసిండ్రు, వాళ్ళ అధికారంలో ఉండి అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని మాట్లాడతారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కొంచెం ఒంటి పోకడ చేయడం జరిగింది. మీరు తీసుకున్న నిర్ణయం అనేది అంటే భవిష్యత్ తరాలకు కూడా ఒక రకంగా అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి విస్తరణ, ఇందాక విలీనం అంటున్నారు మీరు, ఇందాక విస్తరణ అనే మంచి వాక్యం వాడారు రామ్మోహన్ రావు గారు. అంటే విస్తరణ చేయటం, అభివృద్ధితో పాటుగా విస్తరణ చేయడం బృహత్తరమైనటువంటి హైదరాబాద్కి అంటే ఈ నాంది పలక ఆ క్రెడిట్తో పాటుగా ఇలాంటి చిన్న